మారంపల్లి గ్రామంలో ఎర్రకాలువ భూముల వివాదానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మారంపల్లి నీటి వినియోగదారుల సంఘం డైరెక్టర్ సారిక శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వివాదంలోకి తనను ఎందుకు లాగారో అర్థం కావడం లేదని వాపోయారు. తాను తన కుటుంబం గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామని అన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మారంపల్లి అభివృద్ధికి చేస్తున్న కృషికి తాము సహకరిస్తున్నామని అన్నారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తాను పనిచేస్తున్నానని తెలియజేశారు. గ్రామానికి చెందిన వెంపల రాంబాబు తనకు ప్రాణహాని ఉందంటూ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన విమర్శించారు. నేనే ముందున్నాను, అన్నీ నేనే చేస్తున్నానని చెప్తాడండి. పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటాడండి ఆయన. అందుకని అధికారులు ఆయన పక్కన ఉండడం వల్ల ఎవరు ఎన్ని చేసినా కానీ ఎమ్మెల్యే ఆడ అండవండి ఇలా అనడం వల్ల అది అలా ఆగిపోయింది చాలా సంవత్సరం సార్. అది కొలిసండి, మామూలు సర్వే చేసి కొలిసి ప్రభుత్వం ఆయన భూమి ఆయనకు అప్పచెప్పేసి ఉన్న భూమి ప్రజలకు ఇవ్వడమా లేదా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడమా, అలాగే మొత్తం అంతా కూడా సర్వే చేసేయండి. చాలామంది కలుపుకున్నారంటున్నారండి. కలుపుకున్న వ్యక్తులు కూడా రెడీగా ఉన్నారు ఇవ్వాలండి. నాది కానీ కలిపితే నేను వెంటనే వెనక్కి ఇచ్చేస్తాను, కావాలంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమానండి, అలాగే అతను కూడా ఇచ్చేమనండి, మేము ఇచ్చేస్తామని రెడీగా ఉన్నారు. అవసరమైతే నాది కూడా ఒక 2 ఎకరాలు ఉంది సార్, దాంట్లో 30 సెంట్లు కలిసి ఉందండి అసలు భూమి అండి, అది కూడా ఇచ్చేస్తాను నేను రెడీగా ఉన్నానండి. అక్కడ కూడా అతనికి 2 ఎకరాలు ఉంది సార్, అతను కలిపి ఇచ్చేస్తాను రెడీగా ఉంటాడు. ప్రజాక్షంలో రమ్మానండి, ఆ భూమిని ప్రజలుగా పని చేస్తాడు. మారంపల్లిలో జనాలకు ఎవరికి వెళ్తాడు లేదా పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసేద్దామండి. మీకు అర్థమవుతుందండి. అతను చేసే ప్రతి కార్యక్రమం కూడా నేను అవి బయట పెడతాను అపోహపడి మా కుటుంబం మీద మా మీద బురద చల్లితే వీళ్ళు ఎదగరారని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసినట్టు చేసి మమ్మల్ని ఎలా చేస్తున్నాడు, పరువు నష్ట దావా కేసు వేసినంత వరకు కూడా చేస్తున్నారు సార్. దీన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని నా ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నేనంటే ఏంటో తెలుసు, నా మనస్తత్వం అంటే ఏంటో తెలుసు, సారికి వారి కుటుంబం అంటే ఏంటో తెలుసు అండి. దాని మీద జనాలు తెలుసు, కానీ మీడియాకి కొంతమంది ఊళ్ళో ఉన్నవాళ్ళు తెలియదు కదండి, అపోహపడతారండి. ఏదన్నా ఉంటే పబ్లిక్గా రమ్మనండి. పెద్ద మనుషుల్లోకి వచ్చినా, మీడియాకి వచ్చినా, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా, ఎంపీ దగ్గరికి ఎక్కడ పెట్టినా మేము సిద్ధంగా ఉండండి. భూముల విషయంలో కానీ, ఏదైనా మాటల విషయంలో కానీ, తగుల విషయంలో కానీ, పార్టీల విషయంలో కానీ, దేనికైనా సార్ నేను ముందు ఉంటాను సార్. ఏ గుడి కట్టినా, ఏ బడి కట్టినా దేనికైనా ముందు సంద నాదే ఉంటుంది సార్. నేను ఒక రైతునండి. ఇదిగోండి వర్క్ వర్షిప్ ఎవరి పెర్సన్ నష్ట వర్క్ అనే సిద్ధాంతం మీద ఎదగిలేవాడిని నేనండి సార్. నేను గ్రాడ్యుయేట్ నేనండి. అయితే ఏంటంటే నేను వ్యవసాయం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఎలా ఉండిపోవాలి కారణం వచ్చిందండి. అదే విషయం సార్. అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించి భూములు సర్వే చేసండి. ప్రభుత్వం అతని భూమి అతనికి అప్పచెప్పేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసండి. ఉన్న రైతులందరూ కూడా మేము ఉన్నాం, మీకెందుకు సిద్ధంగా ఇచ్చేద్దామని రెడీగా ఉన్నారండి. ఆ విషయంలో మాకు న్యాయం చేసి పెట్టాలని మీడియా ద్వారాగా మీకు ఎంఆర్ఓ గారికి అండి, ఎమ్మెల్యే గారికి అండి, కలెక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా నా మీడియా ద్వారా నేను నిర్ణయించుకుంటున్నాను సార్. మొత్తం మీద మీడియాలో పెట్టి దాన్ని ఆర్ఐ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, సర్వేర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని లైన్ చేసి ఆయన నేను ఏదో చేశాను అనుకుని నా మీద బురజల్లి నా వల్ల ప్రాణహాని ఉందని నన్ను బ్యాడ్ చేస్తున్నారండి. నా కుటుంబీకులందరూ కూడా మేము ఏదో చంపేస్తామని అతను బ్యాడ్ చేసి మమ్మల్ని బ్యాడ్ చేసి మేము బుర్ర జల్లుతున్నాడు సార్. అతను చేసి అక్రమాలకి, అతను చేసి దందాలకి, అతను చేసినటువంటి భూ ఆక్రమణలకు నేను కొల చేసుకొని బయట పెడుతున్నాను అపోహపడి నా మీద బుర్రజల్లి మా కుటుంబం మీద నాకేదో ప్రాణహాని ఉందని నన్ను రక్షించని ఏబీటీవీ వారికి ఇలా చెప్పాడు సార్. అదంతా అబద్ధమండి, నిజం కాదండి సార్. నేను పుట్టినప్పుడు కానించి తెలుగుదేశంలోనే పుట్టాను, తెలుగుదేశంలోనే పెరుగుతాను, తెలుగుదేశంలోనే మరణిస్తాను సార్. నా విషయం ఏంటంటే అండి, మాకు టీడీపీ అంటే అవ్వని ఎన్టీ రామారావు గారు కంటే నేను ఇప్పుడు టీడీపీ బుల్రామయ్య గారు కానీ చరణారాయణ కానించండి అసలు కనక సుందరం అందరికాడి నుంచి టీడీపీలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు టీడీపీ తరపు కూడా మన ఈయన బాబ్జీ గారు కూడా మన నీటి సంఘం డైరెక్టర్ అయితే మనం తీసుకెళ్లి సాల్వ్ వేసి కప్పి సన్మానం చేశారు. దాన్ని కూడా అభినందించారు. దాని రైతులకి, ప్రజలకి అందరికీ అనుకూలంగా ఉన్నట్టు చేస్తున్నానండి. అతను చేసే కార్యక్రమాలు బయట పెడుతున్నానని నేను పెట్టాను నా మీద కుటుంబాన్ని ఇలా చేస్తున్నాడు సార్. అతనికి మాకు ఎటువంటి విరోధం ఏమీ లేదండి. కానీ అతని చరిత్ర ఏంటో, అతను ఏంటో అన్నీ కూడా చుట్టుపక్కల 3 గ్రామాలకు ప్రజలకు తెలుసండి. సారి శ్రీనివాసరావు అంటే ఏంటో, లేకపోతే ఎంపల్ రాంబాబు గారు అంటే ఏంటో అందరికీ తెలుస్తారు. అతను ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడు, ఎక్కడ పెరిగాడు. మా నాన్నగారికి అతనికి చాలా కొన్ని సంవత్సరాల సంబంధం ఉందండి. ఆయన బాగుపడడానికి కారణం కూడా మా నాన్నగారు సారి సంజేశ్వరరావు గారేనండి. ఆయన బాగుపడిన తర్వాత మా నాన్నగారు బతికుండగా 4 లక్షల రూపాయలు ఇవ్వస్తారు. ఆ 4 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదండి. ఆ రోజున మేము అడగలేదండి. ఈ ఏటకి 17 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజు కూడా డబ్బు ఏంటంటే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, నోట్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదండి. ఆయన పని అయితే ఆయన చేసుకుని మా పని మేము చేసుకుంటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో అతను బాగుపడి మా మీద ఇలా నిందలేస్తున్నాడు సార్ అన్ని రకాలుగా. కానీ మాకు దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు సార్. నా